ఈ రోజు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఇతర నాయకులు హాజరు కానున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. డివిజన్ కి 6 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసి వారిపై ఒక సర్వే నిర్వహించి సర్వేలో టాప్ వచ్చిన వారికే టికెట్ కేటాయించేలాగా ఏర్పాట్లు చేయనున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ లో మెజార్టీ స్థానాలు ఎలా గెలవాలో వ్యూహ రచన చేయనున్నారు. ఇక సమన్వయ లోపం రాకుండా జాగ్రత్త వహించేలా ఏర్పాటు చేయనున్నారు. డీసీసీ కార్యవర్గ కూర్పు, ఉపాధి హామీ పథకం చట్ట మార్పు వంటి అంశాలపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. అండ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. రైట్ వాసు, గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొంటున్నారు? ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలతో పాటు ఇంకా ఏ అంశాలపై చర్చ జరగనుంది? మరి కాసేపట్లో గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కాబోతున్నారు. అయితే ప్రధానంగా దీనికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించబోతున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు పలువురు ఏఐసీసీ కార్యదర్శి పాల్గొంటారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటారు. ఇక జిల్లాలకు సంబంధించిన డీసీసీ ప్రెసిడెంట్లు కూడా పెద్ద ఎత్తున కూడా రాబోతున్నారు. అయితే రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇప్పటికే ఎన్నికల సంఘంతో పాటు తుది జాబితా కూడా ఓటర్లకు సంబంధించినటువంటి సమగ్రంగా సిద్ధమవుతున్న నేపథ్యంలో మొదటగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా సమన్వయం లోపం ఉండకుండా కూడా సమిష్టి కృషితో కూడా ముందుకు వెళ్లాలన్న అంశానికి సంబంధించి కూడా ఈ రోజు జరిగేటువంటి విస్తృత సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. దిశానిర్దేశం చేయబోతున్నారు పార్టీ వర్గాలకు సంబంధించి. అయితే ఒక వార్డుకు సంబంధించి డివిజన్ కు 6 మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారిపై సర్వే చేసి సర్వేలో మొదటి స్థానంలో ఉన్న వారికి టికెట్ కేటాయించాలని ప్రభుత్వం ఏదైతే పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే అది ఖచ్చితంగా కూడా గత సర్పంచ్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కూడా జరిగినటువంటి పొరపాట్లు మరోసారి జరగకుండా ఉండే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా ఈ కార్యవర్గ సమావేశంలో పోతుంది. డీసీసీ కార్యవర్గ కూర్పు, ఇక ఉపాధి హామీ పథకం చట్టం మార్పుకు సంబంధించి ఇటీవల కాలంలో కూడా కేంద్రం మహాత్మా గాంధీ పేరును తొలగించి నేపథ్యానికి సంబంధించి కూడా ప్రజల్లోకి అంశాన్ని ఎలా తీసుకెళ్లాలి, రాష్ట్రంపై పడుతున్న భారానికి సంబంధించి 60-40 ఏదైతే ఖర్చులు బహిరించే అంశానికి సంబంధించి కూడా 40% భారం ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా రాష్ట్రాలపైన భారం పడుతుంది. అది అన్యాయం అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే ఏఐసీసీతో పాటు పీసీసీ పెద్ద ఎత్తున ఆందోళన పిలిపించింది. తదుపరి ఎలా నిరసన జరపాలి, ఈ మహాత్మా గాంధీ పేరును తిరిగి పెట్టాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా డిమాండ్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎలా ఆందోళన చేపట్టాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం పైన ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పూర్తిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో కూడా పార్టీ బలోపేతం ఎలా సాగాలి, బూత్ లెవెల్ నుంచి కూడా జిల్లా స్థాయి వరకు కూడా ఏ విధంగా సమన్వయంతో పనిచేయాలి, స్థానిక మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఇన్ఛార్జి మంత్రులతో కూడా ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, సంస్థాగత నిర్మాణంపై ఎలా చర్చించాలి అన్న అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ పార్టీ కొంతకాలంగా అధికార పార్టీపై చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, అసత్య ఆరోపణలకు సంబంధించి ఎలా తిప్పికొట్టాలి, నీళ్లు నిజాలు అన్న అంశంపై జరిగినటువంటి ఇటీవల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగినటువంటి వాడివేడి వాదనలు, మరోపక్క సీఎంతో పాటు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన అంశానికి సంబంధించి కావచ్చు, మరోపక్క రాహుల్ గాంధీ పైన ఏఐసీసీ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన బీజేపీ బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలు ఎలా తిప్పికొట్టాలి అన్న అంశానికి సంబంధించిన దానిపైన కూడా తాజా రాజకీయ పరిణామాలపై కూడా సమీక్షించే అవకాశం ఉంది. ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అంటే ఇప్పటిదాకా 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి, సన్నబియ్యంతో పాటు మహిళలకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి నిరుద్యోగ యువతకు ఇస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అన్నింటిపైన ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనలో చేసింది ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు కూడా వెళ్లే విధంగా అర్హులందరూ కూడా ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇతర అనేక అంశాలకు సంబంధించినటువంటి అన్నిట్లలో కూడా అందరికీ అర్హులకు అందే విధంగా ముందుండి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు ఇటీవల కాలంలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో గెలిచినటువంటి సర్పంచులతో పాటు రేపు మున్సిపాలిటీలో గెలిచేటువంటి వార్డు మెంబర్లతో పాటు మిగతా వాళ్ళంతా కూడా ముందుండి పనిచేసే విధంగా దిశానిర్దేశం చేయాలి. రాబోయే 3 ఏళ్ల అయితే పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు గాంధీ భవన్ లో విస్తృత సమావేశం కాబోతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ చేరుకోబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు కూడా సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత ఆయన
సెక్రటరీకి వెళ్లి కూడా అక్కడ కీలక వివిధ శాఖల సెక్రటరీతో కూడా ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. ప్రస్తుతానికైతే మరి కాసేపట్లోనే గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత సమావేశం ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. ఈ రోజు ఉదయం 11 గంటలకి గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలి, ఎవరికి టికెట్ కేటాయించాలి, ఎక్కువ స్థానాలు ఎలా గెలవాలి అన్న దానిపైన, అలాగే ఉపాధి హామీ చట్టం మార్పుకు సంబంధించి కూడా ముఖ్యంగా చర్చ జరగనుంది.